క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విజయోత్సవములు 30 రోజుల మన పాఠ్యభాగంలో క్రీస్తులో విజయోత్సవము అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క పాఠ్యభాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలను బట్టి మనం ధ్యానించుకుందాం. నిర్దోషమైన దానిని యాజకుడు బలిపీఠంపై అర్పించినప్పుడు అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దహన బలి సువాసనను దేవుడు అఘ్రాణించి మన ఎడల తన కనికరాన్ని చూపుతూ మనలను క్షమిస్తూ ఉన్నాడు. అదే రీతిగా విరిగి నలిగిన మన హృదయాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు మన జీవితాలు ఇంపైన సువాసనను కలుగజేసి దేవుని సంతోషపెట్టేవిగా ఉంటాయని గ్రహించాలి. ఈ అనుభవం సజీవ యాగంగా మనలను మనం సమర్పించుకున్నప్పుడే సాధ్యమవుతుంది. క్రైస్తవులమైన మనం దేవుని కొరకు మరియు మన చుట్టూ ఉండే వారి కొరకు ప్రత్యేకమైన సువాసన కలిగి ఉన్నాము. ఎట్లనగా క్రీస్తును గూర్చిన అనుభవాలను నేర్చుకున్న మన జీవితాలు మన ద్వారా అనేకులను క్రీస్తు వైపు నడిపించే సామర్థ్యాన్ని తన పరలోక జ్ఞానంతో నింపి మనకు తన ఆత్మతో బోధిస్తూ ఉన్నాడు. దేవాది దేవుడై ఉండి నిత్యత్వంలో ఆయన ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఎన్నుకొనిన మన ద్వారా ఆయన జనన మరణమును గూర్చిన ఆ పరలోక రాజ్య సువార్తను ప్రకటించాలని కోరుతూ ఉన్నాడు. మనం నేర్చుకున్న సంగతులనే కాకుండా పరలోక సంబంధమైన మర్మాలను దేవుడు మనకు బయలుపరిచి రక్షించబడిన వారి కొరకును నశించిపోయే ఆత్మల కొరకును మన జీవితాల్లో క్రీస్తు సువాసన అయి జీవార్థమైన జీవపు వాసనగా ఉండగలమని గ్రహించాలి. సువాసనలు వెదజల్లే దేవుని జ్ఞానం పొందిన మన అనుభవం విజయోత్సవముతో మన జీవితాలను విజయవంతులను చేస్తుంది. ప్రేమైనటువంటి వారలారా, దేవుడు ఎల్లప్పుడూ క్రీస్తులో మనం విజయం పొందాలనే ఆశిస్తూ ఉన్నాడు. నేనంటాను, ఇంత గొప్ప పరిచర్యను గూర్చిన సామర్థ్యం మనలో లేకపోయినప్పటికీ మనం సమర్థులమని తాను నియమించిన మనలోని తలాంతుల ద్వారా పరలోక రాజ్య సరిహద్దులను విశాలపరిచే పనిముట్టుగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా! క్రీస్తు జ్ఞానం యొక్క సువాసన వెదజల్లే మన జీవితమే జీవన పరిమళం. ఇదే క్రీస్తులో విజయోత్సవం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.